వెల్కమ్ టు టీఆర్టీవీ. తనకంతా తెలిసిందే కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై ఘటన తెలంగాణలో కూడా చాలా విమర్శలు అయితే గురైతా ఉంది. ఆ ఘటన ఇలాంటి ఘటన అసలు జరగడం చాలా దారుణం. ఇప్పుడు కూడా ఏబీవీపీ సందర్భంగా కూడా ర్యాలీలు అయితే తీరుస్తా ఉన్నారు, వాళ్ళు కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు, వి వాంట్ జస్టిస్ అని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం తెలుసుకుందాం, అసలు విషయాలన్నీ తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ రోజున కోల్కతాలో డాక్టర్ జరిగిన సంఘటన ఎలా చెప్తా ఉన్నారు, మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? మేము మమతా బెనర్జీ గారిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాము. సంజయ్ రాయ్ ని పట్టుకున్నారు 9th ఆగస్ట్. తనని ఇప్పటి వరకు హ్యాంగ్ చేయకుండా ఎందుకు ఉంచారు? వి వాంట్ టు క్వశ్చన్ మమతా బెనర్జీ గారు. ఇలాంటి సీఎం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అమ్మాయికి న్యాయం చేయని సీఎం ఎందుకు? మాకొద్దు మమతా బెనర్జీ గారు. అమ్మాయికి న్యాయం చేయని చట్టం వేస్ట్. ఇంకోటి ఏంటంటే అతన్ని 9th ఆగస్ట్ వరకు పట్టుకున్నారు, ఇప్పటి వరకు కూడా హ్యాంగ్ అవుట్ చేయకుండా ఉన్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క అమ్మాయి అనే కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి దేశవ్యాప్తంగా, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇది ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు. ఎందుకు గవర్నమెంట్ ఇంకా చర్యలు తీసుకోవడం లేదు? ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? వి వాంట్ జస్టిస్. బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు, బేటీ పడి బేటీ ఎక్కడ బచి చెప్పండి? బేటీ పడావ్ బేటీ బచావ్ అంటారు, బేటీ పడి బేటీ బచలే. అమ్మాయికి న్యాయం చేయాలని గవర్నమెంట్ ఎందుకు? మాకొద్దు అమ్మాయికి న్యాయం చేయని గవర్నమెంట్ ఎందుకు? మమతా బెనర్జీ గారు, మిమ్మల్ని మేము ఇది క్వశ్చన్ చేస్తున్నాము. 9th ఆగస్ట్ కి పట్టుకున్నారు, ఇప్పటి వరకు మీరు హ్యాంగ్ అవుట్ చేయకుండా రేపిస్తే ఏం చేస్తున్నారు మీరు? నిన్న మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ గారు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేసిన సందర్భాలు కూడా చూస్తా ఉన్నాము. ఎలా చూడొచ్చు వీటినన్నిటిని? సార్, రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేయడము, లేదా స్ట్రైక్స్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ ఓకే సార్. కానీ వీ వాంట్ రేపిస్ట్ టు బి హ్యాంగ్ అవుట్ చేయాలి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మాకొద్దు జైల్లో పెట్టడం వద్దు, యాక్షన్ తీసుకోవడం వద్దు. దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసి దాన్ని మర్డర్ కేసు లాగానో లేకపోతే సూసైడ్ కేసు లాగానో డిక్లేర్ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అదేమి కుదరదు. వీ వాంట్ ది రేపిస్ట్ టు బి హ్యాంగ్ అవుట్. రేపిస్ట్ ని హ్యాంగ్ చేయాలి. అప్పటి వరకు మా ర్యాలీస్ అనేవి ఆగవు. ఏబీవీపీ అనేది అప్పటి వరకు పోరాడుతూనే ఉంటది. ప్రతి ఒక్క అమ్మాయి కోసం మేము పోరాడతాం, వాయిస్ రేస్ చేస్తాం. ఏబీవీపీ రోజు ఉంది అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం, ఎవరి కోసం అయినా కానీ. ఓకే, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయితే మెడికల్ స్టూడెంట్స్ లేదా డాక్టర్స్ పోరాడాలని ఎక్కడ లేదు. వీఆర్ ఫైటింగ్ బికాస్ షీఈ్ ఏ గర్ల్. మీ ఇంట్లో అమ్మాయికి లేదా మీ ఇంట్లో డాటర్ కి అమ్మాయికి ఎవరికైనా జరిగితే మీరు ఇట్లానే సైలెంట్ గా ఉంటారా? ఇదే ఇన్సిడెంట్ పైన. ఓకే, ఇంకోటి అక్కడ గ్యాంగ్ రేప్ జరిగినట్టు తెలుస్తా ఉంది. కాకుండా అక్కడ నిందితుడిని ఒక్కనే సంజయ్ రాయ్ ఒకే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకు దాని వెనకాల కూడా చాలా పెద్ద తలకాయలు నాడు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి మీరేం చెప్పబోతా ఉన్నారు? సంజయ్ రాయ్ ఒక్కరినే పట్టుకోవడము, అతను ఒక్కరినే హ్యాంగ్ అవుట్ చేయడం కాదు. ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరైతే ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. అప్పుడే మేము మా ర్యాలీస్ అనేవి ఆపుతాము. బహిరంగంగా ఉరి తీయాలి. సంజయ్ రాయ్నే కాకుండా ఆ ఇన్సిడెంట్ లో ఇంక్లూడ్ అయిన ప్రతి ఒక్కరిని బహిరంగంగా ఉరి తీయాలి. అప్పటి వరకు మేము స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తాము. ఇంకోటి విషయాలు, ఇప్పుడే భయంకరమైన విషయాలు ఏంటంటే కోల్కతాలో ఏ ఘటన జరిగిందో అక్కడ సేఫ్టీ లోపం వల్ల జరిగింది. ఇప్పుడు కూడా మన అక్కడ గాంధీ హాస్పిటల్ కానీ కొన్ని హాస్పిటల్ అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా సేఫ్టీ లేవని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మీరేం చెప్తారు? అసలు ప్రాణాలు రక్షించే వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేనప్పుడు అట్లాంటి స్వతంత్రం మనకెందుకు? ప్రాణాలు రక్షించే వాళ్ళకే రక్షణ లేదు ఇక్కడ. యాక్చువల్ గా ఒక డాక్టర్ తను 36 hours డ్యూటీ చేస్తుంది, తన పైన ఇలాంటి ఇన్సిడెంట్ అయినా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాండింగ్. వై ఆర్ దే నాట్ రెస్పాండింగ్ అనేది మా క్వశ్చన్. మమతా బెనర్జీ గారు, తను లేడీ సీఎం అయ్యుండి ఏం చేస్తుంది మమతా బెనర్జీ చెప్పండి? లేడీ సీఎం అయ్యుండి షీ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ దాట్. అమ్మాయికైన ఇన్సిడెంట్ కాబట్టి తను ఇంకా వాయిస్ రేస్ చేయాలి. ఎలా చూస్తా ఉన్నారు ఇప్పుడు కోల్కతాలో జరిగిన విషయాలు? దాదాపుగా 4 రోజుల తర్వాత బయటకు వచ్చిన విషయాలు కనబడతా ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఈ 4 రోజుల నుండి స్ప్రెడ్ అవుతా ఉంది. 4 రోజులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఎలా చూస్తారు? అందరికి నమస్కారాలు. నా పేరు బాలు, నేను సికింద్రాబాద్ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ని. సో మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మహిళల పైన అత్యాచారాలు జరగడం చూస్తూనే ఉన్నాం. సో మనం చూసుకున్నట్లయితే 2024లోనే ఇప్పటి వరకు 7.5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి ప్రదేశాల్లో ఇప్పటికి 900 మంది అత్యాచారాలకు బలయ్యారు. సో ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? చట్టాలు న్యాయాలు ఎక్కడ పోయినాయి? సుప్రీంకోర్టులు హైకోర్టులు అంటున్నావు, న్యాయం ఎక్కడ పోతున్నది? కొత్త చట్టాలు మహిళల పైన చేస్తున్నారు, ఈ చట్టాలు ఎటు పోతున్నాయి? ఇక్కడ మా మహిళలకు న్యాయం చేయలేని ఈ రాజ్యాంగం ఎందుకు? ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఈ అధికారులు ఎందుకు? మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఆగస్టు 9th నాడు అర్ధరాత్రి 3 గంటల సమయంలో మౌమిత అనే జూనియర్ డాక్టరు నిద్రిస్తున్న సమయంలో సంజయ్ రాయ్ అనేవాడు అత్యాచారం చేసిండు. కిరాతకంగా ఘోరంగా అత్యాచారం చేయడం జరిగింది. సో మనకు అది ఆ సంఘటన అనేది ఎప్పుడు తెలిసింది? తెల్లవారి సమయంలో వాళ్ళ పేరెంట్స్ కు తెలియజేసారు అక్కడ ఉన్న డాక్టర్లు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్నారు. మా అమ్మాయి అలాంటి సూసైడ్ చేసుకోదు, ఎన్నో ఆశలతోటి డాక్టర్ని అయి మా జీవితాన్ని
పునరుద్ధరణ చేసుకోవాలి, నా భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతో చదువుతున్నది. నా అమ్మాయి అట్లా ఆత్మహత్య చేసుకోదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అయినా కానీ అక్కడ ఉన్న డాక్టర్లు, స్వయాన ప్రిన్సిపల్ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, మెంటల్ కండిషన్ సరిగ్గా లేక చనిపోయింది అని అక్కడ ఉన్న సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ అంత కిరాతకంగా మాట్లాడడం అది చాలా దురదృష్టకరం. మనకు తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ 10 గంటల సమయంలో సమాచారం వస్తే 3 గంటల సమయం వరకు ఆ పేరెంట్స్ని అక్కడనే నిలబెట్టడం జరిగింది. మా అమ్మాయిని చూస్తాం, మా అమ్మాయికి ఏం జరిగింది ఇప్పటిదాకా మీరు చెప్పడం లేదు, మా అమ్మాయి లోపల ఎలాంటి పరిస్థితులు ఉందో మా అమ్మాయిని దయచేసి చూపెట్టానని చేతులు మొక్కి కాలు మొక్కి మరి వాళ్ళని బతిమాలినా కానీ 3 గంటల సమయం తర్వాత అమ్మాయిని చూపించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని 31 సంవత్సరాల సంది చిన్నప్పటి సంది ఇప్పటిదాకా పెంచి పోషిస్తే అమ్మాయిని చనిపోయిన మృతదేహాన్ని చూసి ఎంతో రోధించారు. అమ్మాయిని 10 మంది మనం చూసుకున్నట్లయితే 10 మంది కిరాతకంగా హత్య చేశారు. ఆత్మహత్య చేయడం మానభంగం చేయడం జరిగింది. సో ఏంటంటే నేను ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మొన్న మనం ఎల్బీ నగర్ లో 4 years పాప పైన చూస్తాము, అదే విధంగా ఉప్పల్లో 1st క్లాస్ అమ్మాయి మీద చూస్తాము. ఇలాంటి ఘటనలు మన తెలంగాణలో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కూడా 3 రోజులు మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత చట్టాలు ఉన్నా కానీ అవి ఏమైతే కాగితాల పరిమితం అవుతా ఉన్నాయి. వీటి మీద మీ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వాలను ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ అని కాదు, ఇంకో తెలంగాణ అని కాదు, ప్రతి దగ్గర ఇలాంటి సమస్యలు ప్రతి దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ మీరు చట్టాలు పేరుకే చట్టాలు అవుతున్నాయి కానీ ఇంప్లిమెంట్ అనేది జరగడం లేదు. ఆ ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా జరిగే విధంగా చూడాలి. మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ ఇది కొత్త ఏం కాదు. వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు కూడా సందేశ్ కాలే అనే సంఘటన జరిగింది. టీఎంసీ నాయకులే దుర్మార్గంగా ఆఫీసులకు తీసుకెళ్లి మరి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆఫీస్కి తీసుకెళ్లి మరి అమ్మాయిలని అత్యాచారం చేయడం జరిగింది. ఎంతో మంది మమతా బెనర్జీ హయాంలోనే ఇవి జరుగుతున్నాయి. ఈ మమతా బెనర్జీ గారు మీరు మహిళా సీఎంగా ఉన్నారు కదా, మీరు మహిళా సీఎంగా ఉండి మీరు మహిళలకే న్యాయం చేయలేకపోతారు. ఆ రోజు కూడా ఇలాంటి సందేశ్ కాళీ సంఘటన జరిగినప్పుడు కూడా మమతా బెనర్జీ గారు ఎంతసేపు నా నిందితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్ప అక్కడ ఉన్న వారికి న్యాయం చేయలేదు. ఈ రోజు మనకు చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి కూడా ఎంతో ఆశలతోటి అక్కడ చదువుకుంటున్న అమ్మాయి, ఈ అమ్మాయిని ఇంత సంఘటన జరిగినా కానీ మమతా బెనర్జీ గారు నిర్దోషులను బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళని శిక్షించాలన్న ఆలోచన లేదు. మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన జరిగి ఇప్పటికీ August 9th నాడంటే వారం గడుస్తున్నా కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ జరిగింది ఏంటంటే ఎంతసేపున సంజయ్ రాయ్ అనే వ్యక్తిని తప్ప ముందు చూపిస్తున్నారు, మిగతా బడ నాయకులని రాజకీయ నాయకులను పక్కదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకు శిక్షించాలనే ఆలోచన మాత్రం ఈ మమతా బెనర్జీకి లేదు. ఒక సీఎంగా మమతా బెనర్జీ గారు విఫలమయ్యారు. తక్షణమే ఎంతమంది అయితే దోషులు ఉన్నారో అందరినీ బహిరంగంగా ఉరిదీయాలి. లేని ఎడల ఏబీవీపీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంది, భారీ ఎత్తున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో ఇది ఇక్కడ ఏదైతే పలు కార్యక్రమాలు కూడా చాలా చేస్తా ఉన్నారు. ఇటు నిమ్స్లో కానీ ఇటు గాంధీ హాస్పిటల్లో కానీ వైద్యులు కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే కోల్కతాలో జరిగిన ఘటన ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు సైతం ఈ రోజు అయితే రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే మమతా బెనర్జీ రోడ్డు మీదకి రావడం కాదు, తనే హోమ్ మినిస్టర్ కూడా తనే అక్కడ ఉండడం అయితే జరిగింది. ఏది ఏమైనా కానీ తను చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏదైతే కూడా న్యాయం జరగాలి. ఒకటే సంజయ్ రాయ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి శిక్ష పడేలా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్